స్వచ్ఛమైన పాలనే కాదు పాల పౌడర్ను కల్తీ చేస్తున్నారు కన్నింగాళ్లు. ఇప్పటికే రసాయనాలు, సన్ఫ్లవర్ ఆయిల్తో పాలను తయారు చేస్తున్న నకిలీగాళ్లు పాల పౌడర్ ప్యాకెట్లను కూడా కల్తీ చేస్తున్నారు. సైదాబాద్, మాదన్నపేట అడ్డాలుగా సాగుతున్న ఈ కల్తీ కేంద్రాలపై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 500 కిలోల పాల పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. సిటీలో మరో కల్తీ దందా బయటపడింది. ఆగ్రాకు చెందిన దోల్పురా ఫ్రెష్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లను ఎక్కువగా హోటళ్లు, చిన్న చిన్న టీ స్టాల్ నిర్వాహకులు కొనుగోలు చేస్తుంటారు. ఆగ్రా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి సిటీకి సరఫరా అవుతున్న ఈ పాల పౌడర్ కు ప్రభుత్వ అనుమతులున్నాయి. అయితే ఇక్కడికి వచ్చే మిల్క్ పౌడర్ ను డీలర్లు, ఏజెంట్లు కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో 300 రూపాయల విలువ చేసే మిల్క్ పౌడర్ ప్యాకెట్లో చక్కెర పౌడర్, పాలివాల్ పౌడర్ కలిపి కల్తీ చేస్తున్నారు. సైదాబాద్, మాదన్నపేట అడ్డాగా సాగుతున్న ఈ దందాలో దోల్పురా ఫ్రెష్ కంపెనీ ఫిర్యాదుతో దాడులు జరిపారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇందులో 300 విలువ చేసే ఈ పాల పౌడర్ల ప్యాకెట్లలో 100 రూపాయల వరకు విలువ చేసే పౌడర్ ను తీసి అందులో చక్కెర పౌడర్ తో పాటు పాలివాల్ అనే పౌడర్ ను కలుపుతున్నారు. ఇలా మిల్క్ పౌడర్ ను కల్తీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ముఠాలోని 2 వ్యక్తులను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి దగ్గర నుంచి 400 మిల్క్ పౌడర్ ప్యాకెట్లతో పాటు 500 కిలోల నకిలీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ డోల్పూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆగ్రా కంపెనీది. వీళ్ళు మిల్క్ పౌడర్ తయారు చేస్తారు. వాళ్ళ యొక్క మిల్క్ పౌడర్ను వేరే యొక్క తక్కువ క్వాలిటీ ఉన్న మిల్క్ పౌడర్ తీసుకొని వచ్చి దీంట్లో వాళ్ళ మిల్క్ పౌడర్ దాంట్లో ఆఫ్ తీసేసి ఆ తక్కువ క్వాలిటీ ఉన్న మిల్క్ పౌడర్ను దాంట్లో వేసి అధిక ధరలకు అమ్మి ప్రజలను మోసం చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు అనేది ఆయన చెప్పడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసుకున్న ఏఎస్ఐ బేగ్ గారు నైట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహాయంతో రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి అక్కడ నుంచి 25 ప్యాకెట్స్ పాలివాల్ అనే ఈ తక్కువ క్వాలిటీ ఉండే మిల్క్ ప్యాకెట్స్, తర్వాత అట్లే 1 కేజీ ఉన్న ఈ మిల్క్ ప్యాకెట్స్ అంటే డోల్పూర్ వాళ్ళకు సంబంధించిన మిల్క్ ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. అయితే ఓల్డ్ సిటీ అడ్డగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియాపై పోలీసులు ఎన్ని దాడులు జరిపినా ఆహార పదార్థాలు జరుగుతున్న కల్తీ ప్రజలను కలవరం పెడుతోంది.